హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఫ్రాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ నాకు జరిగిన అవమానాలు ఏంటి అనేది నేను ఇవి చెప్పుకోవడానికి ఏం సిగ్గుపడను. ఎందుకు అంటే సిగ్గుపడాల్సినంత ఇది లేదు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే సమ్మర్ అన్నమాట. సమ్మర్లో ఇంకెవ్వరు పిల్లలు ఇంట్లో ఉండరు, ఎందుకంటే చలికి ఎవ్వరు బయటకు రాలేరు కాబట్టి ఇంక ఇప్పుడే ఆడుతూ ఉంటారు. నేను కూడా వాళ్ళని తీసుకొస్తూ ఉంటాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫేస్ చేసిన అవమానాలు ఏంటి అంటే గనక, ఫస్ట్ భాష అండి. భాష వల్ల ఫేస్ చేసింది ఏంటి అంటే చాలా అవమానం. అది బేసిక్కే కదా, దాంట్లో ఏముంది అని అనుకోవచ్చు. బేసిక్ ఏంటి అంటే, భాష వల్ల ముందు వచ్చినప్పుడు ఒక భయం, వచ్చిన తర్వాత ఇంకో భయం ఏంటి అంటే, ఎప్పటికీ కూడా మనం ఏం చేసినా కూడా మనలో ఒక బెరుకనే ఉంటుంది ఇండియన్స్కి. వాళ్ళల్లా మనం ఉండలేమేమో, వాళ్ళల్లా మనం అలా చేయలేమేమో, ఇలా చేయలేమని చెప్పి. కానీ నేను అది ఓవర్కమ్ చేశానని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఇలా ఒక పార్కుకి కూర్చోవటానికి రావాలన్నా 100 సార్లు ఆలోచించేదాన్ని నేను. ఎందుకంటే వాళ్ళ పక్కన మన డ్రెస్ సెన్స్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పి. కానీ ఈరోజు పిల్లల్ని తీసుకొని బయటికి వస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, లేదు, అందరూ ఒకేలా ఉంటున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది. మనమే ఒక భయము, బౌండరీస్ పెట్టుకున్నాము అని అనిపించింది అన్నమాట. అది భాష వచ్చింది కాబట్టి నాకు అర్థమైంది. భాష రాకపోతే ఎప్పటికీ ఆ భయంలోనే ఉండిపోతాను. ఎందుకంటే ద బేసిక్ నీడ్స్, నాకు ఇవి కావాలి అవి కావాలని అడగటం కూడా రాదు కదా. సో అది అవమానమే కదండి. ఎందుకంటే కొంతమంది మీకు ఇది కావాలా అని ఏదో సైగల ద్వారానో ఏదో ఒకలాగా చెప్తారు, కానీ కొంతమంది నవ్వుతారు. అలా నవ్వినప్పుడు ఏంటి ఇలా నవ్వుతున్నారు అని అనిపించింది. అందులోని పిల్లలు ఉన్నప్పుడు ఇంకా బాగా అనిపించింది. ఎందుకంటే మన పిల్లలు మనం ఫేస్ చేసింది కాకుండా వాళ్ళని కూడా ఫేస్ చేసేలా చేస్తాము. ఏం కారు? అండ్ భాష చెప్పాను కదా, మనలో మనకే ఒక భయము, బెరికితనము అట్లా అనిపించేది అన్నమాట. అండ్ కొంతమంది ఏంటంటే కావాలని మన వాళ్ళే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు లేదా కొంతమంది బిహేవ్ చేస్తారనమాట. ఎలా బిహేవ్ చేస్తారంటే, వాళ్ళకి తెలిసింది చెప్పకుండా కావాలని చెప్పాలంటే ఏదో ఇదిగా ప్రవర్తించటం అట్లా చేస్తూ ఉంటారు. అప్పుడు చేసినప్పుడు అబ్బా ఏంటి, నాకేం తెలియదనే కదా ఇలా చేస్తారు అని చెప్పి నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, మన అనుకునే వాళ్ళు ఎవరు, ఇక్కడ ఉండేవాళ్ళు అయితే ఎవరు సహాయం చేయరు. అది బాగా అవమానంగానే అనిపించేది. ఎందుకంటే మేము స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు చూపిస్తాను అది ఇది అని చెప్పి మాకు ఇండియా నుండే ఇది చేశారు. వచ్చిన తర్వాత అది వాళ్ళకి ఇక్కడ అంతకుముందు ఎవరో సెటిల్ అయిన ఉన్న వాళ్ళ ఇంట్లో మమ్మల్ని పెట్టారు. తీసుకెళ్ళి పెడితే మేము ఇండియా నుండే అన్ని డబ్బులు అన్నీ కట్టేసి ఇక్కడికి వచ్చాక ఇది చేస్తే, వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ కూడా మాతోనే మాకు ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని ఆ ఫర్నిచరు ఒకవేళ మేము ఎప్పుడైనా వెళ్ళిపోవాలనుకున్నా కూడా మాకు ఇవ్వరని అన్నారు. మాకు అప్పుడు ఏం చేసుకుంటాం, స్టూడెంట్స్గా వచ్చాం కాబట్టి ఫర్నిచర్ మనకెందుకులే, మనకు రెంట్ ఇస్తున్నారు కాబట్టి మనం ఇది చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ అది కాదు మ్యాటరు. వాళ్ళు రెంట్తో పాటు ఫర్నిచర్ కూడా ఇది చేశారన్నమాట, అంటే కొనిపించారు. తర్వాత 1 మంత్కే వాళ్ళ ఇంట్లో ఫుడ్ కూడా కలిపి పెడతానన్నారు. కానీ మన దేశీ వాళ్ళే ఫుడ్ కూడా పెడతానంటే సరే అని చెప్పి మనీ కూడా ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మనకేమో ఇండియాలో 3 పూటలు తినడం అలవాటు. ఇక్కడికి వచ్చి సాయంత్రం ఒకరు, ఈవినింగ్ ఒకటే చాయ్ ఇస్తాము, ఒక పూట భోజనం పెడతామంటాం. కాలేజ్ ఏమో మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. 8కి స్టార్ట్ అవుతే మీ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి వాళ్ళు ఇష్టమైతే వండుతారు, లేకపోతే లేదు, వాళ్ళు వండింది మనం తినాలి. అలా ఎన్ని అంటే మన అనే ఇది చేసిన వాళ్ళనే బేసిక్గా నమ్మకూడదన్నమాట. అది అప్పుడు ఆ 1 మంత్కే ఉన్న చేతిలో డబ్బులు తెచ్చుకున్నవన్నీ అయిపోయి ఒక ఇదిగా అయిపోయాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం తెలియదు కదా,
తెలియలేనప్పుడు హెల్ప్లెస్ అయిపోతాం కదా, అది అవమానం కాదు యాక్చువల్గా. అది అవమానం ఏంటంటే ఒక అంటారు కదా, ఒక నిస్సాయ స్థితి, అంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం కదా, అలాగా. సో ఇంకా అప్పుడు అనిపించింది, ఏం తెలియకుండా ఎలా వచ్చాంరా, ఇంత ఎడ్యుకేటెడ్గా ఉండి కూడా ఇలా చేస్తున్నారే, మనం బేసిక్ కూడా ఏం తెలుసుకోకుండా ఎలా వచ్చేసాము అని అనిపించింది కదా. అప్పుడు మనకి జరిగిన అవమానం ఏంటంటే, నేను పెద్ద యూజ్లెస్ అని ఫీల్ అవుతాం కదా, అలా అన్నమాట. అలా తెలిసిన వాళ్ళు చిన్న చిన్న వాటికి సహాయం చేయటానికి కూడా వాళ్ళు ఇది చేస్తారు. మనీ, ప్రతి దానికి మనీతోనే లింక్ పెట్టుకుంటూ ఉంటారు. అండ్ ఏదైనా ఇక్కడ మనకి డాక్యుమెంటేషన్ కానీ ఏదైనా కావాలంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు జస్ట్ తనకి సహాయం చేయటానికి, అంటే ఆ పేపర్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వటానికి 50 యూరోలు, అంటే అప్పట్లో 5,000 ఇస్తే కానీ ఆ పేపర్, అది నేను ఇప్పుడు ఆన్లైన్లో జస్ట్ అండి అది డౌన్లోడ్ చేసి ఆ పేపర్ ఫిల్ చేయటం. మనకి భాష రాదు కాబట్టి అదేంటో కూడా తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ 50 యూరోలు ఇచ్చి చేయించుకున్నాడు అనమాట. అలా ఎన్నో నిస్సహాయ స్థితులు ఉంటాయి. సో అలాంటి పరిస్థితి అనేది భాషతో కొట్టుకెళ్ళిపోవచ్చు అనిపించింది. అది భాష వచ్చేయడం వల్ల మనకి కలిగిన లాభం. నష్టం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి. అంతకుముందు అనుకో, మనం ఎవరితో మాట్లాడడం ఏం చెయ్యము, మనకు భాష రాదు కాబట్టి సైలెంట్గా ఉంటాం. కానీ భాష వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమవుతాయి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుద్ది. కానీ రియాక్ట్ అవ్వాలా, రియాక్ట్ అవ్వకూడదా, ఏం అర్థం కాదన్నమాట. సో నాకు తెలిసింది ఏంటి అంటే, ఎక్కడైనా ఇండియాలో ఇక్కడ, ఎందుకంటే మన ప్లేస్లో ఇండియాలో కూడా చాలామంది నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి జాబులు చేసుకునేవాళ్ళు, లేదా మనం అటు సైడ్ వెళ్ళి జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం ఏ మనిషికైనా అని నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్గా ఎలా బతకాలి అని. సో అలా ఏంటి అంటే నాకు అనిపించింది, చాలా హెల్ప్ఫుల్గా ఉండాల్సిన వాళ్ళే కొన్నిసార్లు దెబ్బేస్తారు అని అనిపించింది. డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఏదైనా మారిపోద్ది అని అనిపించింది. అలా అని చెప్పి మనం మంచోళ్ళం అని కాదు, మనలో కూడా ఫాల్ట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మన స్వార్థం కూడా మనం చూసుకుంటాం కదా. నేను ఏదైనా నిజమే చెప్తాను, అది ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలుసు. అండ్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒక మనిషిని వాడుకోవాలి అనే పర్పస్లో వస్తున్నారు. మోసం చేద్దాం అనేవాడికి అవకాశం ఇవ్వట్ల. అది యాక్చువల్గా చాలా మంచి విషయం, ఎందుకంటే అందరూ మనకులా మోసపోవాలని అనుకోకూడదు కదా, అది మంచి విషయమే. కానీ మనం మోసపోయాం కాబట్టి మనల్నే చీట్ చేసినప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. సో అది ఒక నెగిటివ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా ఏంటి అంటే అబ్రాడ్ కంట్రీస్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఫేస్ చేసే విషయమే. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఒకప్పుడు స్టార్టింగ్లో ఏంటి అంటే ఇన్సూరెన్స్ కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి అంతా ఏమీ మనకి తెలిసేది కాదు. సో తర్వాత ఏంటి అంటే అంత తెలిసిందనమాట, అంటే ఎలా యూజ్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట్లాగా, అండ్ పిల్లలకి ఎంత బాగా ఇది చేసుకోగలము అనేది అన్నీ తెలిసింది. అది ఎందుకు తెలిసిందంటే డిగ్ చేస్తుండగా ఎందుకంటే ఫస్ట్ నేను ప్రెగ్నెంట్గా ఉండి మా బాబుతో ఇదన్నప్పుడు నాకు తెలిసింది. అప్పుడు ఒక టైప్ ఆఫ్ భయం అనమాట. ఏదైనా చెయ్యాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరైనా రావాలి మనతో, భాష కోసం కాదు, ఇంకెక్కడైనా ఎక్స్ట్రా డబ్బులు తీసేసుకుంటారేమో మనకు తెలియని దాంట్లో అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, మనల్ని ఎవరైనా అడిగితే చెప్పగలుగుతాం, మనకు తెలుస్తుంది కాబట్టి. సో హెల్త్ పరంగా అలా అన్నీ తెలిసాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఏంటంటే మనకి కొంచెం డిపెండెన్సీ అనేది తగ్గుద్ది అనమాట. ఎలా ఉండాలి ఏంటి, ఎవ్వరూ లేని సహాయం లేని పరిస్థితిలో కూడా ఎలా ఇది చేయాల్సి వస్తుంది అనేది తెలుస్తుంది. సో అదైతే నాకు చాలా అనిపించేది, ఎందుకంటే ఒకప్పుడు మా హస్బెండ్ ఉంటే కానీ నేను ఏది చేసేదాన్ని కాదు. అంటే ఇదే కాదు, ఇండియాలో కూడా ఎవరో ఒకరు కావాలి నాకు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒక టైప్ ఆఫ్ భయం, బెరుకు. అండ్ దానివల్ల ఏంటంటే ఎవరైనా సహాయం అడిగామనుకో, ఏంటి
మాత్రం కూడా దీనికి తెలీదా అన్నట్టు బిహేవ్ చేసేవారు అనమాట. అండ్ ఈ మాత్రం కూడా దీనికి తెలీదా అన్నట్టు బిహేవ్ చేసేవారు. మా వాడు ఇప్పటివరకు పార్క్లో ఆడాడు కదా, ఆ ప్రాసెస్ అనమాట. ఈరోజు జనాలందరూ బయటే ఉన్నారు మేడే వల్ల, సో తిరుగుతూ ఉన్నాం మేము కూడా. సో అందుకని ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎక్కడ ఎవరు లేకపోయినా నేను తీసుకెళ్ళగలుగుతాను. అండ్ తను నాకు అవైలబిలిటీలో ఉండడు అన్నిసార్లు. మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వస్తాడు, ఒక్కదాన్నే తీసుకెళ్తాను. నాకు ఒక్కదానికే వెళ్ళటానికే ఒక ధైర్యం తోడు కావాల్సి వచ్చేది. ఇప్పుడు నాకంటూ ఇద్దరు డిపెండెంట్స్ ఉన్నా ధైర్యంగా ఒక్కదాన్నే తీసుకెళ్తాను. వాళ్ళకి హెల్త్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, లేదంటే నాకు డాక్యుమెంటేషన్ ఉంటుంది, జాబ్ పరంగా ఉండిద్ది. భయం లేకుండా అయితే ఇది చేసుకోగలిగాను అన్నమాట. సో అది నాకు అనిపించింది, అదొక స్ట్రెంగ్త్. కానీ దాన్ని ఫేస్ చేసే టైంలో చాలా డిప్రెషన్ అనేది ఉంటుంది అనమాట. నాకు ఎవ్వరు లేరు, నేను అలోన్గా ఉన్నాను అని అనిపించి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నేనేదో అవసరానికి మాట్లాడుతున్నాను అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేసేవాళ్ళు ఉంటారు. సో అప్పుడు అనిపించిద్ది, ఏంట్రా బాబు ఎందుకు ఇంత దూరం వచ్చి కూడా వాల్యూ లేకుండా ఇలా ఉన్నాను, నేను మాట్లాడేది మంచికైనా కూడా నాకు వాల్యూ లేకుండా ఇలా చేస్తున్నారు అని అనిపించిద్ది అనమాట. సో అప్పుడు ఆ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే నాకు ఈ ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి ఏంటి అనేది తెలిసింది. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలంటే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేదాన్ని, ఎందుకంటే అవి నాయి కాదు, మా పేరెంట్స్ డబ్బులు కాబట్టి. నేను ఎర్న్ చేసినప్పుడు కూడా అలాగే ఖర్చు పెట్టుకునేదాన్ని. కానీ ఎక్కడ స్టార్టింగ్లో వచ్చి ఒక 6 monthsకి పార్ట్ టైం కానీ అది దొరకలేనప్పుడు అప్పుడు దాని వాల్యూ తెలిసి వచ్చిందనమాట. అది నిజంగా ఆ టైంలో మనకన్నా కొంచెం పేరెంట్స్ ప్రతి నెల డబ్బులు పంపించి వాళ్ళు ఏ పార్ట్ టైంకి వెళ్ళకుండా పేరెంట్స్ పంపించే డబ్బుల మీద నెల నెల ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా చిన్న చూపుగా చులకనగా చూసేవారు అన్నమాట. అంటే ఏంటి అంటే వీళ్ళు పార్ట్ టైంలు చేసుకునే బతుకుతారు, వీళ్ళ పేరెంట్స్ ఏమి ఇవ్వరు, అలా చూసినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించేది. కానీ ఈరోజు నా సొంతంగా నేను ఎర్న్ చేసి నా పిల్లలకి ఏమన్నా కావాలని కొనాలనుకున్నప్పుడు నాకు వేరే వ్యక్తిని అలా చూడాలని అనిపించదు. ఎందుకు అంటే నేను ఈరోజు పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అని ఫీల్ అవుతాను. అది చాలా అవమానంగా అనిపించేది. పార్ట్ టైం ఎవరినైనా వెతకమంటే ఎలా మాట్లాడేవారంటే వాళ్ళు ప్లేట్లు కడగాలి, రెస్టారెంట్లకు వెళ్తే మన గోరు వేళ్ళల్లోకి ఫుడ్ తినేవన్నీ వెళ్ళిపోతాయి అని, అదంతా మనకి డైజెస్ట్ చేసుకున్నప్పుడు చాలా బాధ అనిపించిద్ది అనమాట. నేను చర్చ్లోకి వెళ్తున్నాను. అండ్ దాంతోపాటు ఏంటంటే అలా చేసినప్పుడు అదేంటి వాళ్ళకి పార్ట్ టైం వారానికి ఒకటి మారేవారు అన్నమాట. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి దొరికేది వరకు చేసేవారు. అలా నేను మార్చిలో వస్తే, ఒక ఇయర్లో మార్చిలో వస్తే నాకు పార్ట్ టైం దొరకడానికి అక్టోబర్ అయింది. ఎందుకంటే నాకు ఏ పర్సన్స్ తెలీదు. మా హస్బెండ్ ఒక ఫ్రెండ్ సర్కిల్తో మాత్రమే నేను ఉండేదాన్ని, వాళ్ళేమో డెలివరీ జాబ్స్ చేసుకునేవారు. సో అది మాత్రమే నాకు తెలుసు కాబట్టి నాకు ఇంకెవ్వరూ తెలీదు. సో అదంతా చేయటం వల్ల నాకు చాలా భయంగా, ఎట్లా అంటే ఇంక ఇండియా వెళ్ళిపోవాలి, ఇంక ఇది జరగకపోతే అని అనిపించింది. అంటే ఏమీ చేయలేని పరిస్థితులు అన్నమాట. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితినైనా ఫేస్ చేయగలుగుతున్నానంటే ఈ అవమానాలన్నీ ఫేస్ చేయబట్టే. సరైన ఫుడ్ ఉండేది కాదు, సరిగ్గా నిద్ర ఉండేది కాదు ఎప్పుడు. అండ్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నుంచి, నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి ప్రతి దానికి ఒక ఛాలెంజ్ అనేది ఎదురయ్యేదన్నమాట. ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో నాకు ఇక్కడ అంతకుముందు నాకు దేవుడు అంటే భక్తి ఉండేది, కానీ ఇప్పుడు భక్తి కాదు, అదొక డివైన్ అన్నమాట. అంటే మనం కంప్లీట్గా ప్యూర్గా, అంటే మనకి ఏమీ తెలియని పరిస్థితిలో, నిర్లక్ష్యంలో, అంటే ఏది అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతాం చూసారా, అలాంటి పరిస్థితిలో మనకి నిజంగా లైఫ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఈరోజు నడి రోడ్డు మీద నుంచోబెట్టినా కూడా ఐ నో హౌ టు సర్వైవ్, ఎందుకంటే అన్ని ఫేస్ చేసాం కాబట్టి. అండ్ మా పెళ్ళి ఇంకొక ఇది,
అప్పుడు నాకు అప్పటి వరకు క్యాస్ట్లని డబ్బని ఇవన్నిటికీ వాల్యూ తెలిసేది కాదు. హ్యూమన్ రిలేషన్షిప్స్ కూడా నాకు తెలిసేవి కాదు. ఎవ్రీ వన్ ఆర్ గుడ్. నాతో ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళందరూ మంచోళ్ళే. అండ్ నాతో ఎవరైనా కొంచెం బాగా మాట్లాడితే వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి నేను హెల్ప్ఫుల్గా ఎంతైనా ఉండాలని అనుకునేదాన్ని. కానీ చాలా ఫేస్ చేశాను. ఎట్లా అంటే క్యాస్ట్ అని, డబ్బులని, హై క్యాస్ట్ వాళ్ళు, లో క్యాస్ట్ వాళ్ళు ఇన్ని చూశాను. అండ్ అలాంటివి ఇక్కడ ఫ్రాన్స్కి వచ్చాక ఫేస్ చేశాను అంటే ఎస్ ఆఫ్ కోర్స్. ఎందుకంటే క్యాస్ట్లు కాదు, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఈ ప్రాంతం వాడివి, ఆ ప్రాంతం వాడివి, మనలో మన వాళ్ళే, అలా అన్నీ చూసినప్పుడు ఓకే చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రపంచానికి కొంచెం దూరంగా నేను బ్రతకాలి అనేది నేను తెలుసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా పిల్లలు అనే దానికి ఎందుకు వచ్చేసానంటే దట్స్ కాల్డ్ రియలైజేషన్ అని నాకు అర్థమైంది. మనం అంటే కావాల్సిన వాళ్ళు, మనకంటూ కావాల్సిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ అవమానాలు ఫేస్ చేసి 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 ఓ మై గాడ్ ఎంత చేసిన తర్వాత మనకి ఇన్నాళ్ళు ప్రతి చిన్నదానికి అంటే అవమానంలో ప్రతి చిన్నదానికి సూసైడ్ అని అవని ఇవని అంటారు కదా, అలాంటి ఎన్నో థాట్స్కి ఉండిద్ది ప్రతి మనిషి ఫేజ్లో. నేను అలాంటివి చాలా ఫేస్ చేశాను. కానీ ఈరోజు నాకు ఒక 30 years వచ్చాయి కదా, ఈవెన్ ఐఎమ్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ టాకింగ్, మీకు నా కళ్ళలో బాధ కనిపిస్తుంది. నేను ఇంకొక 20-30 బతుకుతానంటే నా మనసు యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ యాజ్ ఫుల్ ఐ కెన్. అర్థమైందా? అంటే ఎలాగైనా బాగా బ్రతకాలి. ఎంతమంది అయితే మనల్ని అవమానించారో వాళ్ళకన్నా బాగా బ్రతకాలి అనేది బాగా తెలుసుకున్నాను. అండ్ ఎడ్యుకేషన్ వల్ల నాకు తెలిసింది ఏంటి అంటే నేను ఏదైనా సరే సాధించగలను నాకు అర్థమైంది. ఈవెన్ నౌ నేనేమి ఫార్ మచ్ బెటర్ అని చెప్పలేదు. నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా లేకపోయినా కూడా ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ ఏంటంటే మనం విలువిస్తాము, ఎదుటివాడు విలువ ఇవ్వట్లేదని తెలిసి మనం ఒకరితో మన ఫ్యామిలీలోనే మనకి ఒకరు విలువిస్తూ ఉంటారు, మనం వాళ్ళకి విలువిస్తాము. కానీ ఏంటి అంటే ఏదైతే పర్సనో మనం ఎంత చెప్పినా ఇంకొక పర్సన్కే ఫ్యామిలీలో ఉండేవాడికే విలువిస్తాడు. మనం ఎంత చెప్పినా అది చెవి వరకు విని మనం మాట్లాడిన దానికి వాల్యూ ఏంటి? అలాగా సొంత కుటుంబంలోనే ఇలా జరిగినప్పుడు బయట ఎందుకు జరగకూడదు? సో అలా ఎన్నో, 1 కాదు 2 కాదు ఎన్నో. సో అన్ని అవమానాలు దాటుకొని ఈరోజు నేనేమి ఒక అప్పర్ పొజిషన్లో ఉన్నానని నేను అనట్లా, లోవర్ పొజిషన్లో ఉన్నానని నేను అనట్లా. బట్ ఐ నో హౌ టు లివ్ యాజ్ మచ్ ఐ కెన్ అని నాకు అర్థమైంది. అండ్ పీస్ఫుల్గా ఎలా బతకాలి, అండ్ రోజుకో ట్రిప్ వెళ్ళి, లేదంటే రోజుకొక చోట తిరుగుతూ, అండ్ లేదు అంటే ఈరోజు సండే మండే ఫ్రైడే అయిపోతే మళ్ళీ మండే నుండి అమ్మ బోర్డ్ లైఫా అని నేను అనుకోవట్లేదు. ఎవ్రీడే నా లైఫ్లో నాకున్న ప్రతిరోజు బ్లెస్డే అని నేను ఫీల్ అవుతున్నాను. అలాంటి అవమానాలు ఎందుకు అనిపిస్తాయి అంటే పార్ట్ టైంకి వెళ్ళేదాన్ని కదా, ఆ 4 days 5 days షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళం కదా. షిఫ్ట్ కంప్లీట్ అయిపోయి నా 3 days 4 days హాలిడే వస్తే అమ్మ ప్రశాంతం అనిపించేది. తర్వాత మళ్ళీ పార్ట్ టైంకి వెళ్ళాలంటే మళ్ళీ వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు కదా. అలా ఇప్పుడు నాకు వెయిట్ చేయాలని అనిపించలేదు. ఎందుకంటే ఈ అన్ని డేస్ వర్క్ చేశాను కాబట్టే కదా ఈరోజు నేను హ్యాపీగా ఒక శాలరీ రిసీవ్ చేసుకొని హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అంటే నాకు మనీ యొక్క వాల్యూ తెలిసింది. అండ్ హాలిడేస్ అనేవి వస్తే ఆ హాలిడేస్ మొత్తం మీనింగ్ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అంటే ఈ 1 year నేను కష్టపడ్డాను కాబట్టి ఆ 1 month 2 months లేదా వీక్లీ ట్వైస్ ఉన్న ఆ 2 daysని మీనింగ్ఫుల్గా ఎంజాయ్ చేయాలి. హర్రీబరీగా పారిపోవాలి, నా దగ్గర ఈ నెల మొత్తం కష్టపడిన డబ్బులన్నీ ఒకసారి ఖర్చు పెట్టేసి మళ్ళీ వెతుక్కోవాలి అనే ఆలోచన అనేది లేదనమాట. సో అవన్నీ కూడా రియలైజేషన్, ఈ అవమానాలు ఇట్ల వల్లే జరిగినాయి అని అనిపించింది. అండ్ ప్రతి అడుగు మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎవరిని నమ్మేసి ఫస్ట్ అనేది ఇది చేయొద్దు. సో అండ్ హెల్త్ పరంగా కూడా పిల్లల్ని ఇది చేసేటప్పుడు మనమే ఇంత ఫేస్ చేస్తున్నామంటే మన పిల్లలకి మనం పక్కన ఉన్నాలన్నప్పుడు చాలా ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు మన లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళ గ్రౌండ్ జీరో నుంచి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్నీ. సో అప్పుడు వాళ్ళకి మన నీడ్ ఉంది.
వాళ్ళు అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ఎమోషనల్ అండ్ ఫిజికల్ ప్రతి సపోర్ట్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అలా అన్నీ అనిపించింది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా అవమానాలు ఏంటి అంటే కనుక మనీ అనేది ఎప్పుడు సంపాదించుకొని జాగ్రత్తగా వాడుకొని మన ఫ్యామిలీకి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఎవరికి ఇవ్వక్కర్లేదని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ.